జవజీవాలతో కళకళలాడుతూ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలాగా పనిచేయాల్సిన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల జబ్బులు పెనుశాపాలుగా మారుతున్నాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి తీరు మూలంగా కూడా కాలేయం ఆరోగ్యం దెబ్బతినిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యమైపోతూ ఉంటుంది. లివర్ సిరోసిస్ అలాంటిదే. దీని బారిన పడినప్పుడు కాలేయములోని కణజాలం క్రమంగా సిమెంట్ ముద్దలాగా గిడసబారిపోతూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిరోసిస్ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా మన యొక్క లివర్ ఎలా ఉంటుందంటే స్పాంజ్ లాగా ఉంటుంది. స్పాంజ్ అంటే మెత్తగా ఉంటుంది. కొన్ని యొక్క కారణాల వల్ల, అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వల్ల కానీ, లావుగా ఉంటాం అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కానీ, ఇవన్నీ కూడా స్లోగా ఈ యొక్క మెత్తడిగా ఉన్నటువంటి లివర్ మీద స్లోగా ఎఫెక్ట్ పడడం వల్ల ఈ యొక్క లివర్ స్లోగా చిన్న చిన్నగా గట్టి పడుతూ వస్తుంటుందన్నమాట. సో ఆ యొక్క స్టేజెస్ వచ్చినప్పుడు లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి దాన్ని సిరోసిస్ అంటాం. సో వన్స్ ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు సిరోసిస్ అని వచ్చారు మన దగ్గరికి, ఫస్ట్ అసలు సిరోసిస్ ఏ స్టేజెస్ ఉంది మనం చూసుకోవాలి. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, దాని తర్వాత లివర్ ఫైబ్రో స్కాన్ చేసుకుంటాం, దాని తర్వాత ఎండోస్కోపీ చేసుకుంటాం, దాని తర్వాత సిటీ స్కాన్ ఆఫ్ ద లివర్ చేసుకుంటాం. ఇవన్నీ చేసుకొని స్ట్రాటిఫై చేసిన తర్వాత ఈ యొక్క లివర్ ఏ స్టేజ్లో ఉంది, స్టేబుల్ స్టేట్లో ఉన్న పేషెంట్కి రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఏమైనా ఉందా, రిస్క్ ఆఫ్ ఎసైటిస్ ఏమైనా ఉందా చూసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్స్ మనం పెట్టుకొని వితిన్ 2 to 3 months ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి స్టేబుల్ స్టేట్, కంపెన్సేటెడ్ స్టేజ్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 10 to 15 years కరెక్ట్గా మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే 10 to 15 years వరకు కూడా లైఫ్ లాంగ్ బాగా ఉంటుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. వన్స్ డీకంపెన్సేటెడ్ స్టేజ్ అంటాం, అంటే ఏదైనా నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు బ్లీడింగ్ అవ్వడం కానీ, కడుపులో వాటర్ రావడం కానీ, జాండీస్ రావడం కానీ, మతి స్థిమితం లేకుండా ఉంటాం కానీ, ఇలా ఏదైనా ఒక స్టేజ్ వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి? ఒక్కసారి రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసుకొని ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎండోస్కోపీ, ఫైబ్రో స్కాన్, సిటీ స్కాన్ అన్నీ చేసుకొని చూసుకుంటాం. సపోజ్ అదే పేషెంట్ ఫస్ట్ బ్లీడింగ్తో వచ్చారు. ఫస్ట్ బ్లీడింగ్తో వచ్చినప్పుడు మనం ఎండోస్కోపీ చేసుకొని బ్లీడింగ్ని కంట్రోల్ చేసుకోవాలి. చేసుకొని మెడిసిన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటామన్నమాట. 2 సార్లు కంట్రోల్ అయింది, 3వసారి బ్లీడింగ్ లేదు అంటే మెడిసిన్స్తో పాటు కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తాం. మళ్ళీ బ్లీడింగ్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఈ లివర్ బాగా హార్డ్ అయిపోయి ఇంకా ఆ యొక్క వ్యక్తికి ఇంకా లివర్ ఏమీ సపోర్ట్ చేయట్లేదని దాని అర్థం. సో అలాంటి తరుణంలో ఆ యొక్క స్టెబిలిటీ ఆఫ్ డిసీజ్ని పట్టుకొని దాన్ని మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది చూసుకుంటూ ఉంటాం. 3వది కడుపులో వాటర్ రావడం. వన్స్ వాటర్ వచ్చినాయి అంటే లివర్ బాగా వీక్గా ఉందన్నట్టు. మనం మెడిసిన్స్ పెట్టుకుంటే 50 to 60% మళ్ళీ అన్స్టేబుల్ స్టేట్ నుంచి స్టేబుల్ స్టేట్కి కూడా వెళ్తారు, కానీ ఒక 30% మాత్రం ఆ స్టేబుల్ స్టేట్కి వెళ్ళలేరు. అలా వెళ్ళని వాళ్ళకి మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్తూ ఉంటాము. 3వది నేను చెప్పినట్టు హెపాటిక్ ఎన్కెఫలోపతి అని చెప్పాము కదా, దానికి కూడా మనం మెడిసిన్స్ పెట్టుకొని కేర్ఫుల్గా లివర్ యొక్క సపోర్ట్ మెడిసిన్స్ పెట్టుకుంటూ ఉంటే కొంతమంది రికవరీ అయ్యేది ఈజీగా ఉంటూ ఉంటారు.